నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఆహార నియమాలు పాటిస్తూ యోగాసనాలు చేయడం ద్వారా బీపీ షుగర్ అదుపులో ఉంటుందని ప్రముఖ వైద్యులు చెల్ల రామ్మోహన్ రావు అన్నారు. కర్లపాలెం శ్రీ రామకృష్ణ సేవా సమితిలో పేరడి నరసయ్య కృష్ణమూర్తి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రముఖ వ్యాపారవేత్త ఆధ్యాత్మికవేత్త మంతెన సత్యనారాయణ రాజు సహకారంతో ఉచిత బీపీ షుగర్ వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో రామ్మోహన్ రావు పాల్గొని 100 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. రోగులకు పలు సూచనలు చేశారు. నేను 29 ఏళ్ళు చూడన్నారు, 29 ఏళ్ళ చూడన్నారు, బీపీ లేదు, బీపీ కానీ నేనేం చేస్తానంటే ఒకటే ట్యాబ్లెట్ వేస్తాను, ఒకటే ట్యాబ్లెట్ వేస్తాను, లాభం కంటే నష్టమే ఎక్కువ. దయచేసి బిళ్ళల పవర్లు పెంచాలి, ఇంకా ఇవ్వు అని ఎవరు కోరుకోవద్దు. తగ్గలేదు అంటే అర్థం మనం సరిగ్గా మన జీవన విధానం సరిగ్గా లేదు అని అర్థం. అందుకని బిళ్ళని తగ్గించేసుకుని ఏదో మనం ఎటు ఉండలేము, నోరు కట్టేసుకోలేం కాబట్టి తింటాం కాబట్టి తిన్నదానికి తగ్గట్టుగా బిళ్ళ వేసుకోవాలి తప్పితే బిళ్ళలతోనే తగ్గించుకోవాలి అనుకుంటే మాత్రం బిళ్ళలే మన ఒళ్ళు గుళ్ళ చేస్తాయి. అది అర్థం చేసుకొని బిళ్ళల మీద కాన్సన్ట్రేషన్ తగ్గించి డైట్ మీద దానికి తోడు ప్రతి ఒక్కరు ఎవరికి చేతనంతలో వాళ్ళు వ్యాయామం చేయటానికో యోగా చేయటానికో ఆసనాలు వేయటానికో, ఆసనాలు అంటే ఒళ్ళని తిరగ తీసుకో శవాసనం వేసుకున్న ఆసనమే. ఒక ఆసనం వేస్తున్నాను అని కూర్చొని ఆడ ఏదో ఒకటి చేస్తే దానివల్ల మానసిక ప్రశాంతత ఉంటుంది, శరీరం రిలాక్సేషన్ ఉంటుంది, దానివల్ల షుగర్ల బీపీలు తగ్గుతాయి. నేను చేయను, నేను కాదు వాళ్ళు ఎవరో చేస్తారు కానీ నాకేం పట్టింది అనుకోకుండా ప్రతి ఒక్కరు ఎటు అయిపోయింది, జీవితం ఏదో అయిపోయింది, ఇన్నాళ్ళు 4 రోజులు ఇంకా 4 రోజులు బతకాలనుకుంటే మనకు కావాల్సినవి మనం అడాప్ట్ చేసుకోవాలి. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా కాసేపు 24 గంటల్లో గంట సేపు మన కోసం మనం ఖర్చు పెట్టుకొని ఆసనాలో ఏదో ఒకటి ఎక్సర్సైజ్లో ఏదో ఒకటి చేస్తూ ఉంటే ఒంట్లో ఉన్న షుగర్ అనేది వంట పట్టుద్ది. ఒంటిలో కూడా కాకుండా కండరాలకు శరీరానికి పట్టుద్ది. అప్పుడు నీకు షుగర్ లెవెల్స్ పెరగకుండా ఉంటాయి. దానివల్ల మిగతా కిడ్నీలు, బ్రెయిన్, నరాలు, గుండె అన్ని పాడైపోకుండా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఏ వయసు వాళ్ళైనా ఏ జాతి వాళ్ళైనా ప్రతి ఒక్కరూ గంట సేపు వ్యాయామం అనేది ఒకటి పెట్టుకొని అది కూర్చొని చేసేదా ప్రతి ఒక్కరు చెప్పేది ఏంటంటే మోకాళ్ళు అరిగిపోయినాయి కాబట్టి నేను వాకింగ్ చేయను అంటారు. నిజానికి వాకింగ్ చేస్తే వరిగిపోయిన మోకాళ్ళు కూడా మామూలుగా అయిపోతాయి. అది సైంటిఫిక్ గా ప్రూవ్ అయింది. కాబట్టి ఏదో వంక చెప్పి వాకింగ్కి వెళ్ళడం మానేసి ఎక్కువ శాతం పల్లెటూరులో నవ్వుతారని వెళ్ళరు. వాకింగ్కి నడుస్తుంటే ఏదో అనుకుంటారు, ఆడు చూస్తారు వీళ్ళు చూస్తారు అన్నారు. ఎవరిని పట్టించుకోవద్దు. మనం ఉండేది 4 రోజులు మన ఇష్టం వచ్చినట్టు మనం బతుకుతాం. వాళ్ళ కోసమో వీళ్ళ కోసం వాళ్ళు చూస్తారు వీళ్ళు చూస్తారు, వాళ్ళు నవ్వుతారు వీళ్ళు నవ్వుతారని కాకుండా 1 గంట సేపు అట్టాడి తిరిగి వచ్చారంటే మీకు చిన్న అన్నం వంట పడుతుంది, వేసుకున్న బిళ్ళ వంట పడుతుంది, రక్త ప్రసరణ దొరుకుతుంది, ఆరోగ్యం బాగుంటుంది, బీపీలు తగ్గుతాయి, షుగర్లు తగ్గుతాయి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఎవరన్నా దగ్గరకు ఉంటే తోడు తీసుకొని ఒకళ్ళు ఎంకరేజ్ చేసుకుంటా మాటలు చెప్పుకుంటా అట్ట తిరిగి రాకుండా ఊరకే బిళ్ళేసుకుంటుంటే అది వంట పట్టదంటే పట్టదు. దయచేసి అందరూ 1 గంట సేపు వాకింగ్. ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు వాడుతూ అందరూ ఆరోగ్యంగా ఉండాలని ప్రకృతి వ్యవసాయం బాపట్ల మార్కెటింగ్ డైరెక్టర్ డి శ్రీనివాసరావు అన్నారు. కర్లపాలెం మండల పరిషత్ కార్యాలయంలో ఐసీఆర్పీ సభ్యులు ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకాలు చేపట్టారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ రైతుల కోసం దుండివారిపాలెం గ్రామంలో ఇన్పుట్ షాప్ ను ప్రారంభించామన్నారు. ఈ షాప్ లో రైతులకు కావాల్సిన కషాయాలు, జీవామృతాలు, ఎల్లో ప్లేట్లు, లింగ కర్షక బుట్టలు దొరుకుతాయన్నారు. ఈ యూనిట్ ఇన్ఛార్జ్ మన్నం సత్యనారాయణ, పిట్టు రవిశంకర్ రెడ్డి, శ్రీహెచ్ శామ్యూల్, జి నందిని, కె భారతి తదితరులు పాల్గొన్నారు. నా పేరు శ్రీనివాసరావు, బాపట్ల జిల్లా మార్కెటింగ్ ఇన్ఛార్జిగా పనిచేస్తూ ఉంటాను. మనం తినే కూరగాయల్లో ఉన్న పురుగుమందు అవశేషాల వల్ల మన ఆరోగ్యం పాడవుతుంది. కాబట్టి
ఎటువంటి పురుగు మందుల అవశేషాలు, ఎరువుల అవశేషాలు లేకుండా ఏటీఎం మోడల్స్లో, ఏ గ్రేడ్ మోడల్స్లో పండే కూరగాయలను ప్రతి సోమవారం మండల తహసీల్దార్ కార్యాలయం స్టాల్ లాగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రతి వారం ఇక్కడ స్టాల్ అనేది ఏర్పాటు చేస్తారు. కూరగాయలు, ఆకుకూరలు, బియ్యము, మినుములు ఇట్లాంటి మనకి డైలీ ఉపయోగం కావాల్సిన వస్తువులన్నీ ఇక్కడ అందుబాటు ధరల్లో ఎటువంటి రసాయనిక అవశేషాలు లేకుండా అందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. సత్తెనపల్లి పట్టణం 19వ వార్డు నందు ఎన్నో ఏళ్లుగా సమస్యగా మిగిలిన బ్రిడ్జిని ఎన్నికల్లో ఇచ్చిన హామీల భాగంగా శ్మశాన వాటిక వద్ద మేనేజర్ స్ట్రోమ్ వాటర్ డ్రైన్ పై 25 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన కల్వర్ట్ మరియు వింగ్ వాల్స్ నిర్మాణాన్ని మరియు నర్సరావుపేట రోడ్డు టీ టైం పక్కన 23వ వార్డు నందు 40 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన మెటల్ రోడ్డు ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు. ఓకే సార్. ఒకసారి అందరూ ఒకసారి సార్ రెడీ. బిజ్జి కనిపించాలి, దేనికి ఓపెన్ చేస్తున్నారు. కొద్ది సైడ్ రండి సార్, మీరు కొద్ది సైడ్ రండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.